గోదావరికని నగరం మహిళా శక్తితో మార్మోగింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీకి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గురువారం సాయంత్రం గోదావరికని శ్రీ కోదండరామాలయం వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవరెడ్డి జెండా ఊపి బైక్ ర్యాలీ ప్రారంభించారు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించే చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈ ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీ ప్రజల దృష్టిని ఆకర్షించింది. చేతుల్లో జాతీయ పతాకాలు, పార్టీ జెండాలు పట్టుకుని మహిళా శక్తి జిందాబాద్, మోదీ నాయకత్వం విజయభేరి వంటి నినాదాలతో మహిళలు నగరాన్ని కదిలించారు. ర్యాలీ అనంతరం ప్రధాన చౌరస్తాలో నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా పలువురు మహిళా నాయకులు మాట్లాడుతూ గత ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న మహిళల రాజకీయ హక్కులకు ఇది ఒక గొప్ప విజయమని పేర్కొన్నారు. నారీ శక్తి వందన్ అధినియం రూపంలో వచ్చిన ఈ చట్టం కేవలం రిజర్వేషన్ మాత్రమే కాకుండా మహిళల ఆత్మగౌరవాన్ని శిఖరాగ్రానికి తీసుకెళ్లే చారిత్రాత్మక అడుగు అని వారు అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టి సంకల్ప బలం వల్లే గత పాలకులకు అసాధ్యంగా కనిపించిన ఈ నిర్ణయం సుసాధ్యం అయిందని తెలిపారు. ఇప్పటి వరకు విద్య, వైద్యం, వ్యాపారం, సాంకేతిక రంగాల్లో తమ ప్రతిభను చాటిన భారత మహిళలు ఇకపై దేశ పాలనలో కూడా కీలక పాత్ర పోషిస్తూ భవిష్యత్తును నిర్మించనున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ర్యాలీ ద్వారా మహిళలు తమ ఐక్యతను, శక్తిని ప్రదర్శించడంతో పాటు దేశ అభివృద్ధిలో తమ భాగస్వామ్యాన్ని మరింత బలంగా ప్రకటించారు. గోదావరికలలో జరిగిన ఈ కార్యక్రమం మహిళా సాధికారతకు నూతన దిశను సూచిస్తూ రాజకీయ రంగంలో మహిళల పాత్రను మరింత విస్తరించే సంకేతాలను ఇచ్చింది. ఈ కార్యక్రమంలో నారీ శక్తి వందన్ అధినియం కార్యక్రమ కమిటీ కో కన్వీనర్ వడ్డేపల్లి భారతి, కమిటీ ఉపాధ్యక్షులు కాసగోని నిర్మల, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి బల్మూరి వనిత, సోమారపు లావణ్య, కందుల సంధ్యారాణి, మాతంగి రేణుక, అపర్ణ, పద్మ, దుర్గావాహిని కమిటీ సభ్యులు తిరుమల మమత, కార్పొరేటర్ తోట మమత, కుమారస్వామి పటేల్, బండారి లతా భాగ్యలక్ష్మి, శ్రీగరాల శారద తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ మేడం జై జై మాతా, జై జై మాతా, జై జై మాతా, భారత్ మాతా. जिंदाबाद जिंदाबाद, नारी शक्ति माता की जय, भारत माता की जय, माता की जय. 35 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లుని ఈరోజు పార్లమెంటులో అమలుకి ప్రవేశపెట్టినటువంటి నరేంద్ర మోడీ గారికి మొదటగా మహిళా పక్షాన పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి మహిళా రిజర్వేషన్ బిల్లు
ఈ రకంగా మహిళల యొక్క సాధికారికతతోనే దేశం పురోభివృద్ధి దశలో ఉంటుందని చెప్పి ఆలోచించి ఈరోజు పార్లమెంటు చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి రోజు ఈరోజు. నరేంద్ర మోడీ గారు 35 సంవత్సరాల నుంచి చేయనటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లుని ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టినందుకు వారికి ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాం. ఈరోజు మహిళలు అభివృద్ధి చెందాలని చెప్పి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మహిళలు ముందుకు రావాలని చెప్పి 33% రిజర్వేషన్ని గతంలో నుండి ఈ బిల్లుని ఆమోదం తెలిపినప్పటికీ ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగింది. మరి మహిళలు ముందుండాలి, మహిళలు అభివృద్ధి చెందాలని చెప్పి ఈరోజు మహిళలకి ఉజ్వల యోజన స్కీమ్, ముద్రా యోజన, అదే రకంగా మహిళా సాధికారికత సాధించాలని చెప్పి ఈరోజు కోట్ల కొద్ది స్టార్టప్ కంపెనీలు కూడా మహిళలు ఈరోజు ముందున్నారు. మన నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఈరోజు మహిళలు చేసినటువంటి పని చాలా చక్కగా చేస్తున్నారు. ఈరోజు ఎంపీల కన్నా కూడా చైర్పర్సన్గా ఉన్నటువంటి మహిళలు చాలా అభివృద్ధి దిశలో మంచి మనస్సుతో ఈరోజు మహిళలు ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి వారు ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఈ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలపాలి. లేని పక్షంలో నారీ శక్తి కింద ఈ దేశంలో ఏమి జరుగుతుందో, రాష్ట్రాలలో ఏమి జరుగుతుందో ఒకసారి అన్ని పార్టీల వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకి అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ జై హింద్, జై భారత్. ఆకాశంలో అవనిలో సగమైన మాకు అవకాశాల్లో సగం ఇవ్వడం అనేది నరేంద్ర మోదీ గారి గొప్పతనం. కేవలం మహిళల్ని ఓటర్లుగా చూసేటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ మహిళలకి గొప్ప సదవకాశాన్ని ఇచ్చేది నరేంద్ర మోదీ గారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇవాళ మాటలకు తప్ప చేతలకు చేత కానీ రాజకీయ పార్టీలు మిగతావి భారతీయ జనతా పార్టీ మాత్రం చేతల్లో ఇవాళ చేసి చూపెడతా ఉంది. వాళ్ళ ఆర్థికంగా సామాజికంగా ఎదగడమే కాదు, మహిళలు ఇవాళ నిర్ణయం చేసే చోట చట్టసభలలో నిలబెట్టాలనేది ఇవాళ నరేంద్ర మోదీ గారి సంకల్పం. ఇవాళ ఈ దేశ సంస్కృతి, భారతదేశ సంస్కృతి స్త్రీని గౌరవించుకోవడం. అలా గౌరవిస్తూ మోదీ గారి సంకల్పానికి నిజంగా స్త్రీ జాతి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఈ 3 రోజులు కూడా ప్రత్యేక సమావేశాల్లో గొప్పగా ఈరోజు సమాజం స్వాగతించాల్సినటువంటి అంశాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా మాట్లాడడం అనేది నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము, అనేక మాయమాటలు చెప్పి మహిళల ఓట్లు తప్పినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఈరోజు మహిళా బిల్లుకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మహిళా లోకం దీనిపైన ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు గనక మహిళా బిల్లును సమర్థించకపోతే ఖచ్చితంగా మహిళల చేతులలో భవిష్యత్తులో మీకు ఓటమి తప్పదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈరోజు నారీ శక్తి వందన్ హృదయపూర్వకంగా నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున ఈరోజు ర్యాలీ నిర్వహించుకోవడం, ఇదే కాదు పండగ వాతావరణంలో గొప్పగా ఈరోజు వేడుకల్ని మేము నిర్వహించుకుంటా ఉన్నాము. రేపు చట్టసభలలో ప్రాతినిధ్యం పెరిగి ఇటు అసెంబ్లీలో అటు పార్లమెంట్లో గొప్పగా నిర్ణయ అధికారంతో మహిళల యొక్క అభివృద్ధి కోసము ఈ చట్టసభలలో రిజర్వేషన్ ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తూ మళ్ళొక్కసారి దేశ ప్రధాని ఉత్సాహంతో ఎంతో ఉల్లాసంతో మహిళలు బయటకు వచ్చి మరి సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఈ సందర్భం మరి 33% రిజర్వేషన్ అంటే ఏ పార్టీస్ అయినా కూడా కేవలం మాటలకు పరిమితం, కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి యొక్క సారథ్యంలో వారి యొక్క నాయకత్వంలో మహిళలకు పెద్దపీఠం వేసి మహిళలు కూడా సాధికారత సాధించాలి. అదేవిధంగా చట్టసభలలో వారికి అధికారం ఇస్తే భారతదేశం పురోగతి పొందుతుందనే ఉద్దేశంతో మరి ఈ రిజర్వేషన్స్ అంటే వంటింట్లో ఉన్న మహిళలను మరి ఈరోజు చట్టసభల్లోకి తీసుకొచ్చే ఘనత కేవలం ఒక భారతీయ జనతా పార్టీకే ఉందని తెలియజేస్తూ మరి మేమందరం కూడా సంతోషిస్తున్నాము. మరి వారికి నిజంగా మా మహిళల తరఫున వారికి పాదాభివందనాలు తెలియజేస్తూ మరి 16, 17, 18 తేదీలలో మరి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లుని మేము స్వాగతిస్తూ మరి అదేవిధంగా మేము తెలంగాణ కేవలం ఓన్లీ స్త్రీలు అంటే భారతీయ జనతా పార్టీ పక్షాన
మహిళలే కాదు, ప్రతి ఒక్క మహిళ కూడా హర్షించాల్సిన తగ్గటువంటి విషయాన్ని. మరి రేపు రాబోయే కాలం ఇంకా కూడా ఫ్యూచర్ బాగుంటుంది, ప్రపంచంలోనే నెంబర్ 1గా స్థానం పొందుతామని తెలియజేస్తూ మరి ఇక్కడ విచ్చేసిన వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాను. నేను చెప్పాలనుకున్నది అందరికీ జై శ్రీరామ్. 13% ఉన్న రిజర్వేషన్ని 33%కి 2029 సంవత్సరం నాటికి చట్టసభల్లో మాకు రిజర్వేషన్ కల్పించినందుకు నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. పుట్టబోయే బిడ్డ దగ్గర నుండి చనిపోయేంత వరకు మహిళా సాధికారత కోసం పోషకాహారాన్ని అందించి మంచి నడవడికను అందించినందుకు మరోసారి మహిళల కోసం మహిళా రిజర్వేషన్ వల్లనే వికసిత్ భారత్ సాధ్యమని నరేంద్ర మోడీ గారు అనుకొని మాకు చట్టసభల్లో ఇదివరకట్లు పురుషులే కాకుండా మహిళలు కూడా పని చేయగలుగుతారని మా మీద నమ్మకంతో ఉంచి మాకు ఈ రిజర్వేషన్ కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ జై